మొత్తం మీద కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. సో బీఆర్ఎస్ శ్రేణులు గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీ కార్యాలయంపై దాడికి బయలుదేరుతూ వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ తాజా పరిణామాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఒకవైపు సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటన ఉంది. ఇప్పుడే చూసాం మనం కరీంనగర్లోనేమో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా. సో ఈ రోజు ఈ పర్యటన దీన్ని మొత్తం ఈ ఎపిసోడ్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? వాస్తవానికి 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి అవినీతి ఆరోపణలను ఎండగట్టడంలో పర్టికులర్గా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడమా, లేదంటే ఆ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయడంలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వెనుకబడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతూ వస్తుందనేటువంటిది మొదటి నుంచి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట. తాజాగా కేటీఆర్ సొంత నియోజకవర్గమైనటువంటి సిరిసిల్లాలో కూడా గత కొద్ది రోజులుగా బండి సంజయ్ కూడా టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి పర్టికులర్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదే స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ నేతలు బండి సంజయ్ పైన కౌంటర్ అటాక్ దిగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో కూడా సిబిఐ చేత విచారణ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ దీనిపైన ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకోవట్లేదో చెప్పాలంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం వీరిపైన అటాక్ చేస్తూ వస్తుంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రము బండి సంజయ్ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నట్లుగా మారింది. గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డికి అంతర్గతంగా ఉండి సహకరిస్తున్నదే బండి సంజయ్ అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. పర్టికులర్గా ఎమ్మెల్యే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో మొదటి నుంచి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిని అంతర్గతంగా కాపాడుతుంది కిషన్ రెడ్డి బండి సంజయ్లే. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో ఏ విధమైనటువంటి మాట మాట్లాడినా దానికి అనుకూలమైనటువంటి తీర్పును అనుకూలమైనటువంటి కామెంట్స్ను చేస్తూ బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవట్టుగా వివరిస్తున్నటువంటిది పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా గంగుల కమలాకర్ గత కొద్ది రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి విషయం. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ శ్రేణులు వల్ల గంగుల కమలాకర్ లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్టీ కార్యాలయంపై దాడి చేయడము, పాడి కౌశిక్ రెడ్డికి అద్దాలను పార్టీ శ్రేణులు ధ్వంసం చేయడంతో అంటే పాడి కౌశిక్ రెడ్డి పర్టికులర్గా బండి సంజయ్ని ఉద్దేశించి కొన్ని తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. భార్య మెడలో ఉన్నటువంటి పుస్తల తాడమి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి బండి సంజయ్కి ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సహకరిస్తున్నారు, ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి బండి సంజయ్ని ప్రోత్సహిస్తున్నారు, ఆర్థికంగా మిగతా అంశాల పరంగా బండి సంజయ్ని ప్రోత్సహిస్తుంది రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి ఘాటైనటువంటి కామెంట్ చేశారు పాడి కౌశిక్ రెడ్డి. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి బండి సంజయ్ అంశాలు కావచ్చు, లోకల్ కరీంనగర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, ఈ అంశం చాలా సీరియస్గా తీసుకున్నారు. దానిలో భాగంగా గంగుల కమలాకర్ పార్టీ కార్యాలయాన్ని వాళ్ళంతా ధ్వంసం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి వాహనాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ సిరిసిల్ల టూర్ కూడా ఉండింది బండి సంజయ్ది. గత కొద్ది రోజులుగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చూసినటువంటి నిధులు కావచ్చు, ఇతరత్ర అంశాల పట్ల ఎక్కువ సంఖ్యలో హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే బండి సంజయ్ తన దృష్టినంతా కూడా కేంద్రీకరించి ఎక్కువ సామాజిక కార్యక్రమాలు ఇతర పార్టీ అంశాలన్నీ కూడా హుజరాబాద్ కేంద్రంగానే చేస్తూ వస్తున్నారు. బహుశా తన నియోజకవర్గం పైన బండి సంజయ్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనే ఉద్దేశం ఉంటుంది. లేదంటే మొదటి నుంచి కూడా బండి సంజయ్ రేవంత్ రెడ్డి లైన్లోనే పనిచేస్తున్నారనేటువంటిది కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ పార్టీ ఎదిగేందుకు స్కోప్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి సహకరించుకుంటూ వెళ్తుంది కిషన్ రెడ్డి బండి సంజయ్ అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటర్నల్గా చెప్తున్నటువంటి మాట. అదే మాటను తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే, బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తున్నటువంటిది కూడా బీజేపీ పార్టీని చెప్తున్నటువంటి మాట. ఈ రెండు అంశాల దృష్టిలో ఇవాళ జరిగినటువంటి సంఘటన అంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాస్త తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఒకరి పార్టీ కార్యాలయాలపై ఇంకొకరు దాడి చేసేందుకు వెళ్లడంతో పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన కూడా మోడీ సభ ఉండింది. మూడవసారి దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ నెల 10వ తేదీన పెద్ద ఎత్తున బీజేపీ సభ సక్సెస్ చేయాలని కూడా భావిస్తుంది. దీని అంతటిని డిస్టర్బ్ చేసేందుకు సిబిఐ అంశాన్ని తెర మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుండగా ఇతర అంశాలను తెర మీద తీసుకొచ్చి సభను డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారనేటువంటిది బీజేపీ పార్టీని చెప్తున్నటువంటి నేతల మాట. సో ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్లో ఇటు స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్
పైన పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగినటువంటి నేత, ఒక బీసీ లీడర్ను, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను పాడి కౌశిక్ రెడ్డి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఆ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తాం, ముట్టడిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లోకల్ నేతలు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికైతే అఫీషియల్గా స్పందించలేదు. ఎందుకంటే అంతా కూడా మోడీ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య